ఓకే, రికార్డింగ్ అయితే ఆన్ అయింది. సో ఈరోజు టాపిక్ హౌ టు బిల్డ్ యువర్ ఓన్ స్ట్రాటజీ. ఈ 4 పాయింట్స్ చెక్ అయితే అప్పుడు మీ స్ట్రాటజీ మీ మట్టుకు మీరు తయారు చేయగలరు అని చెప్పి. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం, ఫైండ్ అవుట్ యువర్ స్టైల్ ఆఫ్ ట్రేడింగ్. అంటే యువర్ ట్రేడింగ్ స్టైల్, మీ ట్రేడింగ్ స్టైల్ ఏంటో మీరు తెలుసుకోవాలన్నమాట. మీ ట్రేడింగ్ స్టైల్ అంటే ట్రేడింగ్ లో చాలా రకాలు ఉంటాయి. ఒకటి ఇంట్రాడే, ఇంట్రాడే ఐడి ఇంట్రాడే. సెకండ్ ఇస్ స్కాల్పింగ్, థర్డ్ ది పొజిషనల్ కదా. ఈ మూడు మనకు చాలా మంది తెలుసు. ఇంటర్డే అంటే ఒకే రోజు బై చేయడం, సెల్ చేయడం, ఒకే రోజు పడిపోతుంది. స్కాల్పింగ్ అంటే విత్ ఇన్ 3 to 4 minutes లో 3 to 5 minutes లో ట్రేడ్ అయితే క్లోజ్ అయిపోతుంది. పొజిషనల్ ట్రేడింగ్ అంటే అది 1 డే హోల్డ్ చేయొచ్చు, 1 వీక్ హోల్డ్ చేయొచ్చు, 1 మంత్ హోల్డ్ చేయొచ్చు, ఈవెన్ 1 ఇయర్ కూడా హోల్డ్ చేయొచ్చు ఆ పొజిషన్ ని. అది పొజిషనల్ ట్రేడింగ్ అంటారు. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే డేలో మినిమం 2 to 3 hours ఖాళీ దొరికితే దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ లో కన్సిడర్ చేయొచ్చు. అండ్ స్కాల్పింగ్ అంటే 1 hour చాలు స్కాల్పింగ్ లో. ఓకే, స్వింగ్ అన్న పొజిషన్ ట్రేడింగ్ అని ఒకటే బ్రో. స్వింగ్ ట్రేడింగ్ అండ్ పొజిషన్ ట్రేడింగ్ అంటే అంతే. ఓకే, పొజిషన్ ట్రేడింగ్ అంటే డేస్. ఓకే, మీకు అసలు ట్రేడింగ్ చేయడానికి టైం లేదు, మీరు జస్ట్ పొజిషన్ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, దాన్ని పొజిషన్ ట్రేడింగ్ అంటారు, స్వింగ్ ట్రేడింగ్ అంటారు. సేమ్. అండ్ ఓకే, ఈ 3 పాయింట్స్ లో మీరు ఇంట్రాడే చేద్దాం అనుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటంటే మీకు డేలో ఎన్ని అవర్స్ ఖాళీ దొరుకుతుంది. అంటే 2 to 3 hours ఒకవేళ ఖాళీ దొరికితే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవచ్చు. లేదు 1 hour, 1 to 1.5 hour ఖాళీ మాత్రం దొరుకుతుందంటే మీరు స్కాల్పింగ్ చేసుకోవచ్చు. ఆర్ మీకు ట్రేడింగ్ చేయడానికి టైమే లేదు, అనాలిసిస్ చేయడానికి కూడా టైమే లేదు. ఓకే సారీ, అనాలిసిస్ చేయడానికి మాత్రమే టైం ఉంది, బట్ పొజిషన్ కరెక్ట్ టైంకి ఎంట్రీ తీసుకొని మళ్ళీ ఎగ్జిట్ అవ్వడానికి టైం లేదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, ప్రీ ప్లాన్డ్ గా లిమిట్ ఆర్డర్ సెట్ చేసుకొని కొన్ని డేస్ కి ఆ ట్రేడ్ అనేది TPNSL అలా సెట్ చేసుకుని ఉండొచ్చు అనమాట. అంటే ఒక రకంగా దీన్ని ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రేడింగ్ అని అంటారు, కానీ ఇంకో రకంగా దీన్ని ఇన్వెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడొచ్చు. ఎందుకు, వాళ్ళ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నాకు తెలిసి చాలా మంది ఇంట్రాడే ట్రేడింగ్ అండ్ స్కాల్పింగ్ చేయడం కోసం వస్తారు. ఎందుకు, డేలో మినిమం 1 hour, 1 hour అయినా మినిమం ఖాళీ దొరుకుతుంది ఖచ్చితంగా. అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ 3 to 4 hours ఎందుకు టైం ఉంటుందంటే మీరు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమంటారు చార్ట్స్ ని అర్థం చేసుకొని ఒక స్ట్రక్చర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మీకు కొంత టైం పడుతుంది. సో ఆ టైం పరంగా ఆ విధంగా ఆ ఫ్లోలో ఉంటే మీకు ఇంట్రాడే ట్రేడింగ్. అసలు మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ కొంచెం పెరిగిందంటే అప్పుడు మీ ట్రేడింగ్ అనేది స్కాల్పింగ్ షిఫ్ట్ చేయొచ్చు. అంటే షిఫ్ట్ చేయడం చాలా కష్టమే, బట్ ట్రై చేయొచ్చు. ట్రేడింగ్ అంటే అంతే, అన్ని కష్టమే ట్రేడింగ్ లో, బట్ ఇలాంటి కూడా ట్రై చేసి ఉండదు అనమాట. ఫస్ట్ పాయింట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మీరు డేలో మీకు ఎన్ని అవర్స్ టైం దొరుకుతుందో ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మీకు ఇంట్రాడే సెట్ అవుతుందా, స్కాల్పింగ్ సెట్ అవుతుందా, పొజిషనల్ ట్రేడింగ్ సెట్ అవుతుందో మీరు చూసుకోవాలన్నమాట. నాకు తెలిసినంత వరకు మన కమ్యూనిటీలో కానీ, మన ఫాలోవర్స్ లో కానీ, సబ్స్క్రైబర్స్ లో కానీ పొజిషనల్ ట్రేడింగ్ ఎవరు చూడరు, మాక్సిమం ఎవరు చూడరు. ఎందుకంటే అంత పని పెట్టుకునేది ఎవరు ఉండరు నాకు తెలిసి. ఇంకా ట్రేడింగ్ నేర్చుకోవడానికి ఇంకా టైం ఇంకా పెడతారేమో నాకు తెలిసినంత వరకు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, ఫైండ్ అవుట్ యువర్ టైం విండో. చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ ట్రేడింగ్ స్టైల్ దొరికిన తర్వాత, నేను చెప్పాను ఆల్రెడీ, మీకు డేలో ఎన్ని అవర్స్ టైం దొరుకుతుందో అన్ని అవర్స్ దానికి తగ్గట్టుగా మీ స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ అనేది డిఫైన్ అవుతుంది. గుడ్ ఈవినింగ్ యుఎం. ఓకే, ఎస్, ఓకే సతీష్ బ్రో. ఓకే, ఫైండ్ అవుట్ టైం విండో. అంటే టైం విండో అనేది అర్థం ఏంటంటే డేలో మీరు బిట్వీన్ ఏ టైమ్స్ లో మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు, అంటే ఏ టైమ్స్ లో మీకు టైం దొరుకుతుంది టు ట్రేడ్ అనేది మీ టైం విండోని డిఫైన్ చేస్తుంది అనమాట. ఫర్ సపోజ్ నా పరంగా చూడండి, నేను మార్నింగ్ 10 కి ఓపెన్ చేస్తాను మార్కెట్ అనేది. 10:30కి పొజిషన్ తీసుకోవడానికి రెడీగా ఉంటాను. 11 లో పొజిషన్ తీసుకోకపోతే ట్రేడింగ్ క్లోజ్ చేస్తాను. ఒకవేళ 10:30 to 11 నాకు ట్రేడింగ్ పొజిషన్ దొరికిస్తే ఆ ట్రేడ్ అనేది ఒకవేళ ఈవెన్ 12 వరకు హోల్డ్ అయి ఉంటే 12 వరకు హోల్డ్ చేస్తాను. ఒకవేళ 12 దాటిపోయింది అనుకోండి, 12:01 అయినా సరే ట్రేడింగ్, అది TP దగ్గరగా ఉన్నా, స్టాప్ లాస్ దగ్గరగా ఉన్నా, లేదా బ్రేక్ ఈవెన్ స్టేజ్ ఉన్నా సరే నేనైతే ఎంట్రీ క్లోజ్ చేసేస్తాను. బికాస్ నా టైం విండో ఎక్సీడ్ అయిపోయింది కాబట్టి. నా రూల్స్ ప్రకారం ఏంటి, నా టైం విండో మార్నింగ్ 10 కి ఓపెన్ చేయాలి మార్కెట్, 10:30 వరకు అనాలిసిస్ చేయాలి. అండ్ 10:30కి నా టైం విండో స్టార్ట్ అవుతుంది. నా టైం విండో స్టార్ట్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ ముందు నేను వచ్చి అనాలిసిస్ చేసి జోన్ మార్క్ చేసి ఆ జోన్ ట్యాప్ అయ్యే వరకు వెయిట్ చేస్తా. అండ్ 10:30 to 11 అనేది కన్ఫర్మేషన్ కోసం. అంటే నేను ఓకే
10 to 10:30 వరకు జోన్స్ మార్క్ చేసుకొని వెయిట్ చేస్తే 10:30 to 11 ఈ మధ్యన జోన్స్ ఏమైనా ట్యాప్ అయ్యేదాకా వెయిట్ చేస్తే అండ్ ఎంట్రీ తీసేయాలి ఆ రోజు, సారీ ఆ లోపు. ఎంట్రీ విచ్ టైం ఫ్రేమ్ ఇస్ సూటబుల్ 1 hour, more than 1 hour for analysis and 5 minutes for entry చాలు ఇంట్రాడేకి. అండ్ ఓకే 10:30కి ఓకే 11 లోపు ఒకవేళ నేను ట్రేడ్ తీసుకోలేకపోతే షట్ డౌన్ చేస్తా. అండ్ ఒకవేళ ట్రేడ్ ఓపెన్ చేయగలిగితే అది 11 కన్నా ఎక్కువ టైం హోల్డ్ చేసింది అనుకుందాం. ఎక్కువ టైం హోల్డ్ చేస్తే నేను ట్రేడింగ్ క్లోజ్ చేస్తాను. ఓకే ఆ పొజిషన్ క్లోజ్ చేస్తా. మాక్సిమం టు మాక్సిమం ఇప్పుడు దాకా ఫస్ట్ బిగినింగ్ లో 6 to 7 months ఆ బిగినింగ్ లో మోర్ దాన్ 12 కన్నా ఎక్కువ ట్రేడ్స్ హోల్డ్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. బట్ అది చేసిన ప్రతిసారి ఆ టైం దగ్గరకు వచ్చేసరికి టీపీ ఎంత దగ్గరగా ఉన్నా లేదా ఎంత దూరంగా ఉన్నా సరే నేను ప్రాఫిట్స్ లో ఉన్నా లాసెస్ లో ఉన్నా ట్రేడ్ క్లోజ్ చేస్తా. ఎందుకు? ట్రేడింగ్ లో మీకు కావాల్సింది డిసిప్లిన్. మీ రూల్స్ ని మీరు కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వాలి. అది చేయలేకపోతే మాత్రం మీరు ట్రేడర్ ఎప్పటికీ అవ్వలేరు. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఎప్పటికీ అవ్వలేరు. అండ్ ఓకే ఫైండ్ అవుట్ టైం. ఓకే ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫైండ్ అవుట్ స్టైల్ ఆఫ్ ట్రేడింగ్. డేలో మీకు ఏ టైం ఎన్ని అవర్స్ టైం దొరుకుతుందో దాని పరంగా మీ స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ అనేది డిఫైన్ అవుతుంది. అండ్ మీకు దొరికే టైం ని సఫిషియెంట్ గా అడ్జస్ట్ చేయగలిగితే దాన్ని టైం విండో అంటారు. ఫర్ సపోజ్ నాకు 10 to 12, మీకు 1 to 3 అవ్వచ్చు, లేదా 6 to 8 అవ్వచ్చు, లేదా ఎర్లీ మార్నింగ్స్ 7 to 9 అవ్వచ్చు, ఆర్ మిడ్ నైట్ 11 to 1 అవ్వచ్చు. తెలియదు మనకి వాళ్ళ డైలీ ప్యాటర్న్ బట్టి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ తెలుసుకోవాలి. సెకండ్ పాయింట్ మీ టైం విండో డిఫైన్ చేసుకోవాలి. అండ్ థర్డ్ పాయింట్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫైండ్ అవుట్ యువర్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ. అంటే దాని అర్థం ఏంటంటే డేలో మీరు ఓకే రిస్క్ ఎబిలిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ రిస్క్ రివార్డ్ రేషియో మీకు కరెక్ట్గా తెలియాలి. అంటే మీరు 1:1 చేద్దాం ఫాలో అవుదాం అనుకుంటున్నారా, 1:2 ఫాలో అవుదాం అనుకుంటున్నారా, 1:10 ఫాలో అవుదాం అనుకుంటున్నారా, ఆర్ 1:20 ఫాలో అవుదాం అనుకుంటున్నారా, 1:100 ఫాలో అవుదాం అనుకుంటున్నారా, అది మీకు తెలియాలి. అండ్ అది డిఫైన్ చేసిన తర్వాత మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అనేది మీకు తెలియాలి. రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అంటే డేలో నేను ఇన్ని రూపీస్ ఆర్ ఇన్ని డాలర్స్ కన్నా ఎక్కువ నేను లూజ్ అవ్వడానికి రెడీగా లేను అని మీరు మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. దాని తర్వాత దాని తగ్గట్టుగా మీరు డేలో ఎన్ని డాలర్స్ లూజ్ అవ్వడానికి రెడీగా ఉండాలని చెప్పి. సో ట్రేడింగ్ అంటే ఫస్ట్ మీరు డేలో ఎంత మేక్ చేస్తారని కాదు, ఎంత లూజ్ అవ్వగలరు, ఎంత లూజ్ అవ్వడానికి రెడీగా ఉందని చెప్పి ఫస్ట్ మీరు డిఫైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ తీసుకోండి ఆర్ ఎనీ టైమ్ ఆఫ్ కెరియర్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? సెక్యూరిటీ తీసుకోవాలి. స్పోర్ట్స్ లో అనుకోండి, ఈవెన్ మ్యాచ్ గెలిస్తే ఎలా ఉంటుంది కాదు, మ్యాచ్ ఓడిపోతే మన పొజిషన్ ఏంటి, సో అది మీకు తెలిస్తే గెలవడం ఎంత ఇంపార్టెంట్ మీకు తెలుస్తుంది. ఆ విధంగానే రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అంటే డేలో ఇన్ని డాలర్స్ ఆర్ ఇన్ని రూపీస్ కన్నా ఎక్కువ లూజ్ అవ్వలేను అని మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే అప్పుడు మీరు ఆ ట్రేడ్ లో సక్సెస్ అవ్వడానికి ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థం అవుతుంది. సో ఆ కైండ్ ఆఫ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ మీకు తెలియాలి. అంటే ఒక నెంబర్ అనుకోవాలి మీరు. ఓకే నేను ఈరోజు 100 లేదా 200 లేదా 500 మీ అకౌంట్ చేసి తగ్గట్టుగా ఇన్ని డాలర్స్ నేను ఆర్ ఇంత రూపీస్ నేను లూజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాను. దానికి మించి 1 రూపీ ఆర్ $1 ఆర్ ఈవెన్ సెంట్స్ ఎక్కువ లూజ్ అయినా సరే నేనైతే ట్రేడింగ్ ఆ రోజు ఆపేస్తాను. బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బీ డిసిప్లైన్ విత్ యువర్ క్యాపిటల్. మీ క్యాపిటల్ ని మీరు ఎలా కాపాడుకోవాలి అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ అనేది మీ క్యాపిటల్ ని ఎలా డబుల్ చేయాలి అనేది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? మీ క్యాపిటల్ ని మీరు ఎలాగా కాపాడుకోవాలి, అది ఫస్ట్ పాయింట్. దాన్ని రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అంటారు. అండ్ నా పరంగా సిన్సియర్ అడ్వైస్ ఏంటి అంటే స్టిక్ ఫర్ 1:2. ఎందుకు? ఇట్ ఈస్ వెరీ ఈజీ. అండ్ 1:2 లో ఈవెన్ లెస్ దాన్ 40% విన్ రేట్ ఉన్నా సరే యూ కెన్ బి స్టిల్ ప్రాఫిటబుల్. అంటే దాని అర్థం 1:2 10 ట్రేడ్స్ తీసుకుందాం. 10 లో 6 ఓడిపోయారు, 6 ట్రేడ్స్ లాస్ వచ్చాయి. బట్ 4 ట్రేడ్స్ అనేది ఓకే 100 ఓకే 10 లో 1:2 100:100 అంటే 10 లో 1:100 అంటే 100 రిస్క్ తో $200 ప్రాఫిట్ జనరేట్ చేశారు. 10 లో 6 ట్రేడ్స్ లూజ్ అయిపోయారు. అంటే దాని అర్థం 6 into 1 ఈక్వల్స్ టు 6 అంటే $600 మీకు లూజ్ వచ్చింది. బట్ 4 ట్రేడ్స్ విన్ అయ్యారు. దట్ ఈస్ 4 into 2 1:2 కదా. 4 into 2 దట్ ఈస్ $800.
యు ఆర్ స్టిల్ అప్ టు ప్లస్ $200. అది మంత్ అనుకోవచ్చు, వీక్ అనుకోవచ్చు. యు ఆర్ స్టిల్ అప్ టు $200 ఇన్ ఏ మంత్ ఆర్ ఇన్ ఏ వీక్. అది ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అదే ఒక ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీరు ట్రీట్ చేయొచ్చు. బికాస్ ఆ ట్రేడింగ్ లో అనేది స్మాల్ గానే స్టార్ట్ చేయాలి. లేదు ఒకేసారి నేను $1000s, థౌసండ్స్ ఆఫ్ పేఅవుట్స్ ఆర్ లాక్స్ ఆఫ్ మనీని తీసేస్తాను అంటే అది గగనం. ఫస్ట్ ఏదైనా ఒక్కడితో స్టార్ట్ అయింది అన్నట్టు ఏదైనా సరే ఎయిమ్ ఫర్ వెరీ స్మాల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ట్రేడింగ్ లో ప్రాఫిట్ జనరేట్ చేయగలరా లేదా అని ఫస్ట్ మీకు కన్ఫర్మేషన్ రావాలి. దాని తర్వాత ఎంత టార్గెట్ మెయింటైన్ చేయడానికి, దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, అసలు మీరు ప్రాఫిట్ జనరేట్ చేయగలరా లేరా, పేఅవుట్స్ తీయగలరా లేదా అని మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక కన్ఫర్మేషన్ రావాలి. దాని తర్వాత ఈ టార్గెట్ సెట్టింగ్ అనేది. సో రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అంటే అర్థమైంది. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటి అంటే ట్రై టు డిఫైన్ యువర్ ట్రేడింగ్ రూల్స్. అండ్ ట్రై టు డిఫైన్ యువర్ రూల్స్ అంటే ట్రై టు డిఫైన్ యువర్ ట్రేడింగ్ రూల్స్ అంటే నా అర్థం ఏంటి, నా పర్సనల్ అండ్ ఇప్పుడే ఎవరికైతే కష్టంగా ఉంది అసలు ట్రేడింగ్, నాకు అసలు స్ట్రాటజీ ఏం చేసినా సరే నేను ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాను, కన్సిస్టెంట్ గా దాన్ని ఫాలో అవ్వలేకపోతున్నాను అంటే నా పర్సనల్ అడ్వైస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైం విండో డిఫైన్ చేసుకున్న తర్వాత ఆ టైం విండోలో మీరు ఏమీ చేయకుండా జస్ట్ ట్రేడింగ్ చార్ట్స్ ని చూడడానికి ట్రై చేయండి. ఫర్ సపోజ్ చార్ట్ ఏదో ఇలా ఉంది అనుకుందాం. చార్ట్ ఇలా చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదో ఒక ఏమంటారు, ఏదో ఒక కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అయితే మీకు ఉంటుంది. అంటే ఆర్డర్ బ్లాక్స్ గీయడమో, సపోర్ట్ గీయడమో, రెసిస్టెన్స్ గీయడమో, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫైండ్ అవుట్ చేయడమో ఏదో ఒకటి మీకు తెలుస్తుంది. సో మీరు ఏం చేయాలంటే మీ టైం విండో, ఇది మీ టైం విండో అనుకుందాం, సంథింగ్ అరౌండ్ నాలాగా ఒక 10 to 12 అనుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈ పర్టికులర్ టైంలో మార్కెట్ లో ఏం జరుగుతుందని చెప్పి మీకు అర్థం అవ్వాలి. అంటే ఒక మంచి వీక్ ఆన్ వీక్ అట్లీస్ట్ 2 weeks మీరైతే ఇలాగ మార్కెట్ లో ఇలా చూసి ఓకే ఈ టైం ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఆర్ లేదా ఇక్కడ ఎఫ్ఈజీ ఉంది, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది, ఆర్ ఇక్కడ ఏదో లిక్విడిటీ సిప్ అయింది, ఇక్కడ సెల్లర్స్ ఎక్కువ యాక్టివ్ అయ్యారు, బయర్స్ ఎక్కువ యాక్టివ్ అయ్యారు, అదని చెప్పి ఏదో ఒక స్ట్రక్చర్ మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. సో వీక్ లో ఒక 2 weeks మీకు చూడమని చెప్పా కదా, వీక్ లో ఆ వీక్ లో గట్టిగా చూస్తే 2 weeks లో చూస్తే ఖచ్చితంగా 4 to 5 ఆపర్చునిటీస్ మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. అంటే మీరు చూస్తారు అంటే మీకు ఫస్ట్ చూడడం రావాలి. ఆపర్చునిటీస్ ని గ్రాప్ చేయడం కన్నా ముందు ఎలాంటి ఆపర్చునిటీస్ మన కళ్ళ ముందు వస్తున్నాయని చెప్పి ఫస్ట్ మీకు ఫైండ్ అవుట్ చేయడం రావాలి. దాని తర్వాత ఆ ఆపర్చునిటీస్ గ్రాప్ చేయడం. సో నేను చెప్పాను కదా, కొన్ని మీ దగ్గర రావాలంటే కొన్ని వదులుకోవాలి. అంటే దాని అర్థం నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే లాస్ట్ వీక్ అంతా నేను ట్రేడ్ చేయలేదు కదా, లాస్ట్ వీక్ అంటే నేను ట్రేడ్ చేయలేదు, ఈ వీక్ మండే కూడా నేను ట్రేడ్ చేయలేదు. బట్ ట్యూస్డే చూసారా, విత్ ఇన్ 3 minutes, విత్ ఇన్ 4 minutes లో మోర్ దాన్ $500 ప్రాఫిట్ నాకు వచ్చింది. ఎందుకు? పేషెన్స్. అండ్ నాకు తెలుసు ఈ పర్టికులర్ టైం విండోలో ఎలాంటి డేస్ ఆర్ ఈ పర్టికులర్ మంత్ లో ఎలాంటి ఎలాంటి డేస్ లో ట్రేడ్ చేస్తే ఎలాంటి ప్రాఫిట్స్ వస్తాయి, ఎలాంటి కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తే ఎలాంటి ప్రాఫిట్స్ వస్తాయి అని నాకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి సో నేను పేషెన్స్ కొన్నా. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే తర్వాత రోజు, ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్, లేదా ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్, అలాగనమాట. అలా మీరు పేషెన్స్ తో ఉండడానికి ట్రై చేయాలి. దాని తర్వాత ఏదైనా సరే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైం విండో డిఫైన్ చేసిన తర్వాత ఆ టైం విండోలో మార్కెట్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అంటే దాని అర్థం ఏంటంటే మార్కెట్ లో ఏం జరుగుతుంది ఆ పర్టికులర్ టైం విండోలో, మీ పర్టికులర్ టైం విండోలో మార్కెట్ లో ఏం జరుగుతుంది అని చెప్పి మీకు ఫస్ట్ అర్థం కావాలి. దాని తర్వాత ఆపర్చునిటీస్ ని ఫైండ్ అవుట్ చేయడం మీకు అర్థం కావాలి. దాని తర్వాత ఆపర్చునిటీస్ ని గ్రాప్ చేయడం మీకు తెలియాలి. అంటే దాని అర్థం ఏంటి, ఆపర్చునిటీస్ చూసిన తర్వాత ఆపర్చునిటీస్ ఎలా టైంలో వస్తుంది, వీక్ లో ఎలా డేస్ లో వస్తుంది అని చెప్పి మీకు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అండ్ అప్పుడు డెమో ట్రేడింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఇఫ్ సేమ్ సేమ్ లాజిక్ తో, సేమ్ ప్రైస్ యాక్షన్ తో జరుగుతున్న ఆపర్చునిటీస్ మీరు చూసి గ్రాప్ చేయడం మీకు ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో దాని తర్వాత మీరు ఏవైతే ఆపర్చునిటీస్ చూసాం అనుకుంటున్నారో, ఏదైతే ఒక సిగ్నల్స్ లాగా, అంటే దాని అర్థం ఈ జోన్ ట్యాప్ అవుతే ఎలాగవుతుంది, ఈ జోన్ ట్యాప్ అయితే ఎలాగవుతుంది అని చెప్పి అదే మీ స్ట్రాటజీ. అర్థమైందా? అదే మీ స్ట్రాటజీ. ఫస్ట్ పాయింట్, ఈ జోన్ దగ్గర ఎలాగొస్తే నేను ట్రేడ్ ఎంటర్ అవుతాను. ఓకే ఓకే ఇదో కన్ఫర్మేషన్. అయితే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, ఓకే ఇలా ఇక్కడ జోన్ ట్యాప్ అవ్వకుండా, లిక్విడిటీ అవ్వకుండా డౌన్ మూవ్మెంట్ వస్తే దానిలో అది చాలా డేంజర్. అలా టైం అప్పుడు నేను ట్రేడ్ చేయకూడదు. అది సెకండ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ ఏంటి, ఓకే నేను డేకి $ఇన్ని కన్నా ఎక్కువ నేను లాస్ అవ్వలేను. అది థర్డ్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటి, నా టైం విండో దాటిన తర్వాత ఒక ట్రేడ్ కూడా తీసుకోను. అది ఫోర్త్ పాయింట్. ఇలా పాయింట్ చేంజ్ చేసుకుంటే ఇదే మీ స్ట్రాటజీ. ఇంతకు మించి ఏమీ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తుంది, ఫస్ట్ చెప్తా చూడండి. ఓకే
కమాన్ కింద రాగాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మీ స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ మీకు తెలియాలి. అంటే డేలో మీకు ఎన్ని అవర్స్ టైం దొరుకుతుందో మీకు తెలియాలి. దాని ప్రకారంగా మీరు ఇంట్రాడే చేయాలా, స్కాల్పింగ్ చేయాలా, పొజిషనల్ ట్రేడింగ్ చేయాలని మీకు అర్థం కావాలి. సో దాని తర్వాత మీ డేలో మీకు ఖాళీ దొరుకుతుంది కదా, అది ఏ టైంలో దొరుకుతుంది అని చెప్పి ఆ టైంని మీరు టైం విండోగా మార్చుకోవాలి. బిట్వీన్ 1 to 2 hours, 3 to 4 hours మీ ఇష్టం. దాని తర్వాత రిస్క్ టైమింగ్ ఎబిలిటీ మీకు అర్థం కావాలి. అంటే దాని అర్థం డేలో నేను ఎన్ని డాలర్స్ ఆర్ ఎన్ని రూపీస్ లూజ్ అవడానికి రెడీగా ఉన్నానని చెప్పి మీకు అర్థం కావాలి. దాని తర్వాత డిఫైన్ యువర్ రూల్స్. జస్ట్ ఆ టైం మీరు ఏ టైం విండోనైతే డిఫైన్ చేసుకున్నారో ఆ టైం విండోలో జస్ట్ 2 to 3 weeks ఒకసారి మీరు ఆ మార్కెట్ స్ట్రక్చర్ని చూడడానికి ట్రై చేసిన తర్వాత మీకంటూ కొన్ని రూల్స్ అయితే వస్తాయి. ఓకే, ఈ జోన్ దగ్గర ట్యాప్ అయితే ఇలా జరుగుతుంది, ఇలా జరిగితే చేయకూడదు, ఇన్ని డాలర్స్ కానీ నేను ఎక్కువ లూజ్ అవ్వలేను, ఇది నా టైం విండో, ఇలా చేయాలి అలా చేయకూడదు అని చెప్పి ఏదైతే మీరు రాసుకుంటారో అదే మీ స్ట్రాటజీ. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫైండ్ యువర్ ఓన్ స్ట్రాటజీ ఆర్ బిల్డ్ యువర్ ఓన్ స్ట్రాటజీ. ఇది మీకు బాగా అర్థం కావాలని. సో ఇది ఇంతకు మించి ఏం లేదు. ఫైండ్ అవుట్ స్ట్రాటజీ అసలు మీరు ఎలాగా ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి నేను కూడా ఇదే విధంగా నా స్ట్రాటజీని బిల్డ్ చేసుకున్నా. మీరు కూడా అలాగే చేసుకోండి. లేదు నాకు ఇప్పుడున్న స్ట్రాటజీ బాగుంది అనుకుంటే నో ప్రాబ్లం. బట్ ఎనీ టైం ఒకవేళ ఆ స్ట్రాటజీ మీకు ప్రాఫిట్స్ ఇవ్వట్లేదు, ఎగ్జిక్యూషన్ లోపం వల్ల లేదా ఆ స్ట్రాటజీ మీరు అర్థం చేసుకోకపోవడం వల్ల ఎప్పుడో ఒకసారి మీకు బ్యాక్ క్లాష్ అవుతుంది. అప్పుడు ఈ వర్క్ చేయండి నేను చెప్పింది. మీ ట్రేడింగ్ స్టైల్ ఫైండ్ అవుట్ చేయాలి, మీ టైం విండో డిఫైన్ చేయాలి, స్ట్రక్చర్ డిఫైన్ చేయాలి, రూల్స్ డిఫైన్ చేయాలి, రిస్క్ టేకింగ్ ఎబిలిటీని డిఫైన్ చేయాలి, మార్కెట్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేయాలి, మీ స్ట్రాటజీ రూల్స్ ని డిఫైన్ చేసుకోవాలి. సో అంతకు మించి ఏం లేదు. సో ఈరోజు టాపిక్ అయితే ఇది.